తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. లెబనాన్పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరోసారి దక్షిణ లెబనాన్పై ఐడిఎఫ్ భీకర దాడులు చేసింది. అతిపెద్ద నగరాల్లో ఒకటైన నబాతియే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ నగరంతో పాటు సమీప పట్టణాలపై కూడా ఐడిఎఫ్ వైమానిక దాడులు జరిపింది. అటు టైర్ జిల్లాలోని అల్ హనియా పట్టణంపై కూడా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. క్లైలా ప్రాంతంపై 2 వైమానిక దాడులు జరిగాయి. దక్షిణ లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం తీర ప్రాంతమైన టైర్ జిల్లాతో పాటు నబాతియే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఐడిఎఫ్ దాడులపై స్పందించిన లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్తో చర్చలు జరపడం మినహా తమకు వేరే దారి లేదని స్పష్టం చేశారు. దేశ భద్రతకు స్థిరత్వానికి ముప్పు వాటిల్లేలా ఎవరూ అంతర్గత విభేదాలు సృష్టించవద్దని ఎక్స్ వేదికగా ఆయన హెచ్చరించారు. దేశంలో విభేదాలను రెచ్చగొట్టేవారు ఎవరైనా పరోక్షంగా ఇజ్రాయెల్కు మేలు చేస్తున్నట్లేనని తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్ ఇప్పటికే 3,000 మందికి పైగా పౌరుల ప్రాణాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారని, వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. మరోవైపు వాషింగ్టన్లోని అమెరికా విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య 4వ విడత చర్చలు ప్రారంభమైనట్టు లెబనాన్ అధికారిక వార్తా సంస్థ ఎన్ఎన్ఏ వెల్లడించింది.